తిమోతి ఏం చేస్తాడంట, తమ సొంత అందరైతే ఏం చేస్తున్నారంటే తమ సొంత విషయాలను చూసుకుంటున్నారు, కానీ తిమోతి మాత్రం ఏం చేస్తున్నాడు, ఇతరుల యేసుక్రీస్తు విషయాల్ని ఆయన ఆలోచిస్తున్నాడు. దీని ముందు కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది ఎక్స్ప్లెనేషన్. ముందు పౌలు ఇచ్చినటువంటి లార్డ్షిప్ అంటే ఏంటి, లేకపోతే సిలువను మొయ్యడం అనేటువంటి అంటే ఏంటి అనే దానికి ప్రాక్టికల్ డెఫినేషన్ ఇచ్చాడని మాట్లాడుకున్నాం కదా. ఆ పౌలు ఇచ్చిన ప్రాక్టికల్ డెఫినేషన్కి ఇది కూడా ఒక ఇలస్ట్రేషన్ అని చెప్పొచ్చు, ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఏంటి సిలువను మోసుకుని నడవడం అంటే ఏంటి, యేసుక్రీస్తుని వెంబడించడం అంటే మొదటి 4 వచనాలు, మరలా దానికే మనం వెళ్ళిపోవాలి కదా. ఏక మనసు కలిగి ఉండడం, సంఘములో ఏక అభిప్రాయం కలిగి, ఏక ప్రేమ కలిగి, ఒకే దాని మీద మనసు ఉంచడం, మనకంటే వేరే వారిని యోగ్యులుగా ఎంచడం, ఇంకా వృధాతిశయంతో కాకుండా వినయంతో మనము ఇతరులతో కలిసి మనం ముందుకెళ్ళడం, మన పనులే కాకుండా ఇతరుల విషయాలను కూడా చూసుకోవడం. అర్థమవుతుందా? సో ఆల్మోస్ట్ దీస్ ఆర్ సినానిమస్ అన్నట్లుగా ఇక్కడ మనకి చాలా ఆ ఈక్వేషన్ ఎంత బ్యూటిఫుల్గా చూపిస్తున్నాడో చూడండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా అన్నట్లు, మీకు మొదటి వచనాల్లో ఆల్రెడీ రాశాను కదా, అలాగనే చూడండి. ఈ తిమోతి ఏం చేస్తున్నాడంటే తన సొంత కార్యములే కాక యేసయ్య కార్యాన్ని, తన సొంత కార్యాలనే కాక మీరెలా ఉన్నారో అని ఆలోచిస్తున్నాడు. నా పరిస్థితి అంటే నా గురించి ఆలోచిస్తున్నాడు, అంటే పౌలు గురించి. అలానే ఫిలిప్పీ సంఘంలో ప్రజలు ఎలా ఉన్నారని మీ గురించి ఆలోచిస్తున్నాడు. అతని గురించి కాకుండా నిరంతరము ఇతర సహోదరుల గురించి, ఇతర విశ్వాసుల గురించి, సంఘము గురించి ఆలోచించడమే పనిగా కనుగొన్నాడు. ఎవరు? తిమోతి. ఈయనలాగా మీ గురించి ఆలోచించే వాళ్ళు మరింకెవరు కూడా లేరు. మిగిలిన వాళ్ళని చూస్తేనేమో అసలు మీ గురించి ఆలోచించడం కాదు కదా, అసలు వాళ్ళు సొంత క్రియల గురించి మాత్రమే ఆలోచించడానికి అలవాటు పడ్డారు. దేని గురించి? సొంత విషయాల గురించి. సొంత విషయాలంటే నా డబ్బులు, నా కంఫర్ట్, నా టైం. ఇది ఒక లెవెల్. ఇంకొక లెవెల్లో ఉంటారనమాట వాళ్ళు. ఏంటంటే టైంని కూడా ఇచ్చేస్తారు, డబ్బులు కూడా కావాలంటే ఇచ్చేస్తారు, కానీ వాళ్ళకి ఏం కావాలంటే నిరంతరము నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అనేది కావాలి, నన్ను మంచిగా అనుకుంటున్నారా లేదా అనేది కావాలి. కొంతమంది ఇంకొక లెవెల్లో ఉంటారు, అదేంటంటే ఇతరులు ఏమనుకుంటున్నారో కూడా పట్టించుకోరు, కానీ వాళ్ళకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి. ఏం కావాలి? ఏది చేసినా అందులో ఒక సెల్ఫ్ గ్రాటిఫికేషన్ కావాలి, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి, ఒక సంతోషాన్ని, ఒక ఉత్సాహాన్ని, అర్థమవుతుందా, కలిగించాలి, ఒక థ్రిల్ని కలిగించాలి. అప్పుడు చేస్తాడు, లేకపోతే చేయడు. అందరిని మెచ్చుకుంటున్నారంటే చేస్తాడు కొంతమంది, లేకపోతే చేయరు. కొంతమంది అయితే అసలు ఏమి చేయరు. వాళ్ళ డబ్బులు, వాళ్ళ సమయం, వాళ్ళ ఎనర్జీ దాచిపెట్టుకుంటారు. ఇవేవి ఖర్చు అవ్వనుకున్నప్పుడు ఏదో చేసినట్టుగా నటిస్తారు. వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ కిందకు వచ్చేవాళ్లే. ఎవరో తెలుసా? వారి సొంత విషయాల గురించే. ఎందుకంటే వీళ్ళు అంటే రకరకాల స్టేజెస్లో రకరకాల అంటే విధాలుగా వాళ్ళు ఇన్వాల్వ్ అయిన సంఘంలో, సహవాసంలో వాళ్ళందరి చీఫ్ ఎయిమ్ ఏంటి, వారందరి సెంట్రల్ గోల్ ఏంటి అని అంటే సెల్ఫిష్నెస్ కదా. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం ద్వారానే ఏదైనా కానీ చేస్తామన్నారు, కానీ ఇతరుల కోసం వారు ఏది కూడా చేయట్లేదు. సో మిగిలిన వాళ్ళందరూ అలా ఉన్నారు, కానీ తిమోతి మాత్రం మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఇది దేనికి సమానమో తెలుసా? యేసుక్రీస్తు గురించి ఆలోచించడానికి సమానం. లేకపోతే యేసుక్రీస్తు గురించి ఆలోచించేవాడే ఇలా చేయగలుగుతాడు. యేసుక్రీస్తు కార్యముల మీద ఉండేవాడు, యేసుక్రీస్తు విషయముల మీద దృష్టి ఉంచగలిగిన వాడు, ఆయన్ని నిరంతరం చూస్తూ, ఆయన్ని పూజిస్తూ, ఆయన్ని రాజుగా కలిగి ఉండాలని ఇష్టపడేవాడే ఇలా ప్రవర్తిస్తాడు. ఎలా? ఇతరుల గురించి ప్రార్థించడం, ఇతరుల గురించి ఆలోచన చేయడం, వాళ్ళ రక్షణ గురించి బాధ్యత తీసుకోవడం కదా. ఆ ప్రేమ ఇతరులతో కలిగి ఉంటాడు. అబ్బో ఇవన్నీ నా వల్ల కాదు, ఇవన్నీ చేస్తేనే విశ్వాసలా ఏంటి,
ఏదో బ్యాప్టిజం తీసుకున్నాను, ఏదో రక్షణ పడ్డాం అంటే ఆ రక్షణ పడ్డాం ఎవరో చెప్పారు, ఏదో బ్యాప్టిజం తీసుకున్నాం, అట్లా ఏదో వెళ్తాం వస్తాం చర్చికి. మనం ఏం తప్పులు చేయకుండా చూసుకుంటాం, మన కుటుంబం మనం చూసుకుంటాం. వారం అంతా ఇంకా నా చేతిలో ఉండాలి, వారమంతా నా టైం అంతా నా చేతిలో ఉండాలి, నా జీవితం అంతా నా చేతిలోనే ఉండాలి. దాన్ని నేను పదిలంగా కాపాడుకోవాలి. ఈ వారం అంతా కూడా ఎవ్వరికి నా సమయాన్ని, నా శ్రమని నేను ఎవ్వరికి కూడా పంచను. ఏం చాలదా అలా ఉంటే? విశ్వాసం అవలేమా? ఏ అన్యాయం చేయట్లేదే, ఏ అక్రమం చేయట్లేదే. ఇక్కడ పౌలు ఇతరులు ఏం చేస్తున్నాడని చెప్తున్నాడు? వాళ్ళు అన్యాయస్తులు, వాళ్ళు రంచగొండ్లు, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారని చెప్తున్నాడా? చెప్పట్లా. ఏం చెప్తున్నాడు వాళ్ళ గురించి? వాళ్ళ సొంత విషయాలను ఆలోచించుకునేవారిగా ఉన్నారు. కానీ తిమోతి అలా లేడు. తిమోతి మీ గురించి ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్ వర్స్ చదువు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. చూడండి, ఆ తర్వాత ఈ తిమోతికి ఉన్నటువంటి యోగ్యతల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చాలు చూడండి, ఈ తిమోతి గురించి, ఈ తిమోతి యొక్క క్యారెక్టర్ గురించి కొన్ని పదాలు రాయబడి ఉన్నాయి. అవి చాలా విలువైనటువంటి పదాలు. నిదానంగా ఒక్కొక్క పదాన్ని మనం చూద్దాం. ఒకటి, పౌలుతో పాటు ఏక మనసు కలిగి ఉన్నాడు. పౌలుకు ఎలా ఉన్నాడు? ఒక కుమారుని వలె ఉన్నాడు ఈ తిమోతి. వేరే పుస్తకాలు కూడా మనం చూస్తే కూడా మనకు అది అర్థమవుతుంది. చూడండి, 2 తిమోతికి రాసిన పత్రిక 3:15 చూడండి ఒకసారి. 2 తిమోతి 3:15. రక్షణను కలిగించినటువంటి లేఖనములను బాల్యము నుండి ఎరుగుదు గనుక నేర్చుకున్నాడంట. ఏం చేశాడు తిమోతి? నేర్చుకున్నాడు. తిమోతి వాజ్ ఒబీడియంట్ అండ్ టీచబుల్. తిమోతి ఎందుకు నాకు కుమారునితో సమానం అని చెప్పి సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేడు పౌలు అని అంటే, తిమోతి నేర్చుకునేటువంటి స్వభావం కలిగిన వాడు. తిమోతి లోబడేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. చిన్నప్పటి నుంచి కూడా అతని జీవితాన్ని కనుక చూస్తే, ఆమె ఆ తిమోతి యొక్క తల్లి, తర్వాత ఆ తిమోతి యొక్క దాది, వాళ్ళ సంరక్షణలో, వాళ్ళ యొక్క పెంపకంలో తిమోతి చిన్నప్పటి నుంచి కూడా ఏం నేర్చుకున్నాడు? ఎవరికి లోబడ్డాడు? దాదికి కాదు. ఎవరికి లోబడ్డాడు? ఆఫ్కోర్స్ తల్లికే లోబడ్డాడు, దాదికే లోబడ్డాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళెవరు? విశ్వాసులు. అందుకే కదా కొలసీలు రాసిన పత్రికలో తల్లిని తండ్రిని వారికి లోబడాలి అని చెప్పారు. ఎందులో లోబడాలి? క్రీస్తునందు లోబడాలి. ఎందుకు ఆ మాట అన్నాడు? ఎఫ్సీలు రాసిన పత్రికలో కదా, క్రీస్తునందు వారికి లోబడాలి. ఎందుకు ఆ మాట అన్నాడు? క్రీస్తునందు లోబడడం అంటే ఏంటి? ఆ మాట అసలు ఎవరికి చెప్తున్నాడు? ఎఫ్ఎస్సి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైన తల్లిదండ్రులకు చెప్తున్నాడు. అందుకని క్రీస్తునందు వారికి మీరేం చేయాలంట? లోబడాలంట. ఎందుకు ఆ మాట అన్నాడు? అసలు ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు పౌలు? ఎందుకు ఈ మాటను అంత స్ట్రెస్ఫుల్గా అక్కడ వివరించాడు? 2వ కమాండ్మెంట్ని చూపించి మరీ కొలసీలు రాసిన పత్రికలో అయితే ఎందుకు అక్కడ ఆ కమాండ్మెంట్ని ఇస్తా ఉన్నాడు అని అంటే, ఇదిగో ఇలాంటి వాటి కోసం, ఇలాంటి వ్యక్తుల కోసం. తిమోతికి ఉన్నారు అలాంటి తల్లిదండ్రులు. మరి ఇప్పుడు పౌలు తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు. పౌలు వాళ్ళందరూ విడిచిపెట్టేసి
ఎన్నో దేశాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ స్థానిక సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే మరి స్థాపిస్తూ ఉన్నాడు. మరి తిమోతి పౌలు మాట చెప్పినప్పుడు, ఎరా బాబు మీ తల్లిదండ్రుల సంగతి ఏంది, ఎక్కడ విడిచిపెట్టి వచ్చేసావు, మాకు చెప్తున్నావు నీతులు అంటారు కదా, అంటారు లేదా? అనరు. ఎందుకంటే మనలాంటి అతి తెలివి పరులు కాదు కాబట్టి వాళ్ళకి తెలుసు బాగా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆ సంఘములో ఉన్న విశ్వాసులైన తల్లిదండ్రుల గురించి. విశ్వాసులైన తల్లిదండ్రులు కనుక ఉంటే ఒక సంఘములో బల్ల గుద్ది చెప్పాలి ఈ ఆజ్ఞని. ఏ ఆజ్ఞని? ఇప్పుడు సంఘ సభ్యులైనటువంటి వారు, రక్షింపబడినటువంటి వారు, సంఘములో విశ్వాసులతో కలిసి ప్రభు పనిలో ఉన్నటువంటి వాళ్ళు మీలో ఉన్నారు కదా కొంతమంది. మీరు రేపొద్దున తల్లిదండ్రులు అయితే ఐ విల్ బీ ఎక్సైటెడ్ టు ప్రీచ్ దిస్ టు యువర్ చిల్డ్రన్. అర్థమవుతుందా? ఐ విల్ బీ ఎక్సైటెడ్. ఇలాంటి తల్లిదండ్రులు తయారైతే ఈ తిమోతి యొక్క దాది, ఈ తిమోతి యొక్క తల్లి లాంటి తల్లులు తయారైతే బల్లగుద్ది చెప్పచ్చు, నీ తల్లికి లోబడు, అదే నీకు క్షేమం. అక్కడ నువ్వు లోబడకపోతే అది నీకు నష్టం అని ఘంటాపదంగా చెప్పచ్చు. ఎవరైతే సంఘంలో సభ్యులుగా ఉంటూ, ప్రభు పనిలో ఉంటూ, ప్రభు కోసం నిర్ణయాలు తీసుకుంటూ, ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారో, మీకు పిల్లలు పుట్టినప్పుడు ఐఎమ్ వెరీ మచ్ ఈగర్ టు టీచ్ దెమ్. అఫ్ కోర్స్ ఇఫ్ యు ఆర్ హియర్ ఐల్ బి వెరీ మచ్ ఈగర్ టు టీచ్ దెమ్. ఖచ్చితంగా నీ తల్లికి నువ్వు లోబడాలి, నీ తండ్రికి నువ్వు లోబడాలి. అవుతున్నామా ఇలాంటి తల్లులుగా మనం, అలాంటి తండ్రులుగా మనం మారుతామా? మనం పరీక్షించుకోవాలి. అదవుతుంది చెప్పింది. మనకు లేకపోవచ్చు ఇలాంటి తల్లిదండ్రులు, మనమన్నా కనీసం ఏం చేస్తున్నాం? ఇలాంటి తల్లులుగా, ఇలాంటి తండ్రులుగా మారుతున్నామా? మీ సంఘ కాపరి నీ పిల్లల్ని చూసి నీ తల్లి చెప్పింది తూచా తప్పకుండా పాటించు, కాళ్ళు ఎరగొడతా లేకపోతే అని చెప్పగలనా నేను? చెప్పే స్థితిలో మీరందరూ ఉండాలి. మీ తల్లి చెప్పిన దాన్ని నువ్వు నమ్మి, నీ తల్లి చెప్పిన దాన్ని నువ్వు అంగీకరించి, నీ తల్లి నీకు లేఖనాలు, పరిశుద్ధమైన లేఖనాలు, అది కూడా ఎలాంటి లేఖనాలంట? రక్షణను కలిగిజేసేటువంటి, రక్షణ గురించినటువంటి, విమోచన గురించినటువంటి లేఖనాలు, యేసుక్రీస్తు గురించినటువంటి లేఖనాలు. అప్పుడు ఇంకా న్యూ టెస్ట్మెంట్ లేదు, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న లేఖనాలే నేర్పించేసిందంట తిమోతికి వాళ్ళ తల్లి. అర్థమవుతుందా? ఆమె ఎక్కడ నేర్చుకొచ్చిందో, ఆమె ఎక్కడ సినగోగుల చుట్టూ తిరిగిందో, ఎక్కడ వినేసి వచ్చిందో. స్త్రీలను సినగోగుల్లో కూడా రానివ్వరు, బయట నుంచి ఒక గోడ చోట నుంచి వినాలి వాళ్ళు చెప్పేది. ఎన్నిసార్లు వెళ్ళిందో, ఎన్నిసార్లు పాపం అక్కడ నించోనుందో, ఆ గుంపుల్లో నించొని కాళ్ళు పోయేటట్టుగా చెవులు పెట్టి రెక్కించి విని నేర్చుకొని కంటత పెట్టుకొని వచ్చి తిమోతికి చెప్పేసింది. అటువంటి తల్లులు ఉంటే, తిమోతి నువ్వు బ్రతకాల్సింది నీ కోసం కాదు, ఎవరి కోసం తెలుసా? యేసయ్య కోసం. చిన్నప్పటి నుంచి తిమోతి నువ్వు పెద్దయిన తర్వాత డాక్టరు, నువ్వు పెద్దయిన తర్వాత ఇంజనీరవు, డబ్బులు తీసుకురా, డబ్బులు సంపాదించు అనే మాటలు మాట్లాడలేదు ఆమె. అవేం సంపాదించింది తెలుసా? ఆమె ఏం మాట్లాడిందో తెలుసా? తిమోతి యేసయ్య కోసం బ్రతుకు, యేసయ్య కోసం బ్రతుకు. ఇదిగో చూడు, ఈ లేఖనాలు చూడు, యేసయ్య ఎంత గొప్ప దేవుడో చూడు, నీకోసం ఎంత తగ్గించుకున్నాడో చూడు. సిలువలో తన రక్తమంతా నీ కోసం కార్చాడు. ఆయన కోసం కాకుండా డబ్బుల కోసం ఎందుకు బ్రతుకుతావు? ఎందుకు బ్రతుకుతావు? ఓ పాస్టర్ గారు ఉన్నారు ప్రకాశం జిల్లాలో. వాళ్ళిద్దరు అబ్బాయిలు, వాళ్ళు ఎదురుకు మేము వెళ్ళి చర్చికి వస్తూ ఉండేవాళ్ళు. ఒక అబ్బాయి రాడు, ఇంకొక అబ్బాయి వస్తూ ఉండేవాడు, ఇంకొక అబ్బాయి వేరే చోటకి వెళ్తూ ఉండేవాడు. ఆ చిన్న అబ్బాయి ఎంబీబీఎస్ డాక్టరు, పెద్ద అబ్బాయి ఎంటెక్ చదువుకున్నాడు ఐఐటిలో. అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ వచ్చి, నాన్న నేను దేవుని సేవలో ఉండాలి, అది కూడా ఒక మంచి సంఘంలో నేను అక్కడ పనిచేయాలి అని చెప్పి బుడంపాటి దగ్గర ఒక సంఘంలో సభ్యుడిగా ఉంటూ అక్కడ పనిచేయడానికి సిద్ధపడ్డాడు. ఎంటెక్ అయిపోయింది. ఎంటెక్ అయిపోగానే ఐఐటీలో ఎంటెక్ అయిపోయింది, బీటెక్ కూడా ఐఐటీయే.
ఏ అమెరికానో వెళ్ళిపోతే లక్షలు సంపాదించవచ్చు, ఇవన్నీ కలలు. మనకు కొంచెం ఆదరణగా ఉంటాడు. ఆయన ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఒక 2 సంఘాలను అప్పటికే నడిపిస్తూ ఉన్నాడు. నిస్వార్థంగా పనిచేసే మంచి సేవకుడే. బోధ అటు ఇటు ఉంటుంది కానీ నిస్వార్థంగా పనిచేసే సేవకుడు, అది మాత్రం చెప్పచ్చు. అయితే నేను ఎంటెక్ అయిపోయింది, మరి సేవకు రావడం అని అంటే వెంటనే ఆ 2 సంఘాల్లో మంచి సేవకుడిగా దిగి అసలు అన్నీ విడిచిపెట్టుకొని, అవకాశాలు విడిచిపెట్టుకొని వచ్చాడు మా అబ్బాయి అని చెప్పుకుంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి పలానా పేరు కింద ఐఐటి అని బ్రాకెట్లో పెట్టుకొని ప్రసంగికుడిగా ఆ ప్రాంతం అంతా కూడా తిరిగి గొప్ప సెలబ్రిటీగా మారచ్చు. కానీ అది కూడా అబ్బాయి చేయదలుచుకోవాలా. లేదన్నా నేను ఒక స్థానిక సంఘంలో నేను పనిచేసి లోబడి అక్కడ సువార్త పని చేయడం నేను నేర్చుకోవాలి, ఆ తర్వాత నేను సేవకు వస్తానని చెప్పాను. ఆ విధంగానే ఆ అబ్బాయి ఎంటెక్ అయిపోయిన తర్వాత కూడా దాదాపు 3-4 సంవత్సరాలు ఆ స్థానిక సంఘానికి కట్టుబడి ఉన్నాడు. అదంత మంచి సంఘం కాదు, మంచి బోధ కూడా కాదు. దాన్ని పక్కన పెట్టేస్తే ఆ అబ్బాయి అలా ఉన్నాడు. నేను మాట్లాడదలుచుకుంది ఆ సంఘం గురించి కాదు, ఆ అబ్బాయి గురించి కూడా కాదు, కానీ వాళ్ళ నాన్న యొక్క విశ్వాసం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. ఆయన సాక్ష్యం చెప్పాడు. ఒకరోజు మా అబ్బాయి చదువు అయిపోయింది, నాన్న నేను సేవ చేస్తానన్నాడు. ఒక స్థానిక సంఘంలో నేర్చుకొని, రూపాయి సంపాదన ఉండదు, అక్కడ నేర్చుకొని తర్వాత నేను తర్బీదై నేను సేవకు వస్తానన్నాడు. అప్పుడు గబుక్కున అరే నేను వేరేలాగా అనుకున్నాను, వేరేలాగా ఊహించుకున్నాను. అటు ప్రసంగాలు చేస్తూ, ఇటు డబ్బులు సంపాదిస్తూ, అటు అమెరికాలో ఎటో పోయి డబ్బులు సంపాదించి అప్పుడప్పుడు వచ్చి ప్రసంగాలు చేస్తూ, అటు దేవునిలో ఉన్నాడు, అటు సేవ వాడబడుతున్నాడు, అటు డబ్బులు సంపాదిస్తాడని చెప్పుకుందాం అనుకున్నా. కానీ వీడేమో నేను సేవకి వెళ్తానన్నాడు. అప్పుడు ఒక సేవకుడిగా నేను ఆలోచించానన్నాడు ఆయన. ఆలోచించి ఆయనకు వచ్చినటువంటి వెంటనే కొంచెం షాక్ తిన్న తర్వాత వెంటనే ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటి అని అంటే, నా బిడ్డ లోకపు ఆశల్లోకి వెళ్లకుండా ఏసైని ఆశ పెట్టుకొని ఏసై కోసం పనిచేయాలని ఆశ పెట్టుకుంటా ఉంటే దాన్ని నేను వద్దనాలా? అది దానివల్ల నష్టం ఎంత, లేకపోతే అది తెలివి తక్కువ నిర్ణయమా, తెలివైన నిర్ణయమా, ఇవన్నీ పక్కన పెట్టేసి లోకము నుంచి వేరై దేవునికి దగ్గరగా ఉండాలని అనుకోవడమే యువకులు ఈ రోజున యవనస్తులు తక్కువగా ఉంటే, లోకంలో కలిసిపోయేటువంటి వాళ్ళు, లోకాశల్లో పడిపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటే, నా కుమారుడు నాకు లోకము వద్దు, నేను దాని మీద ఆధారపడదలుచుకోవట్లేదు, నేను ప్రభు మీద ఆధారపడదలుచుకుంటున్నాను అని అంటే, అది తెలివైందో తెలివి తక్కువైందో, ఎంటెక్ చేసిన వాడు ఇలా చెయ్యొచ్చా చేయకూడదా, ఇవన్నీ లాజిక్లన్నీ పక్కన పెట్టేసి నేను ఎస్ అనేటువంటి సమాధానం కాక ఇంకేం చెప్పగలను అన్నాడు. ఆయన చెప్పిన మాటలే నాకు ఇప్పటికి గుర్తున్నాయి, నా మైండ్లో ఇప్పటికి నా చెవుల్లో అవి వినిపిస్తున్నాయి అన్నమాట. దేవుని సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా లోకము నుంచి వేరైపోయి యేసయ్య పనులే చూసుకుంటాను అంటే దానికి నో అనే మాట నా నుంచి ఎట్లా వస్తుంది? ఆ ఆప్షనే నాకు లేదు. నా హృదయంలో ఆందోళన లేదా అంటే ఉంది. నా రే డబ్బులు సంపాదించట్లేదా అనే ఆందోళన లేదా అంటే ఖచ్చితంగా ఉంది. కానీ నా నోట్లో నుంచి నో అనే మాట ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? చూడండి, పౌలు కూడా తిమోతి గురించి అలాంటి సాక్ష్యం ఇస్తాడు. నిజమైన విశ్వాసాలు ఆలోచిస్తారు. తిమోతి అంట ఇతరులా కాకుండా యేసయ్య క్రియలనే చూస్తా ఉన్నాడు. ఇవన్నీ ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ఆయన చిన్నప్పటి నుంచి తన తల్లి దగ్గర నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? బుద్ధి మాటలు అయ్యి కాదు, దేవునికి లోబడ్డం నేర్చుకున్నాడు. దేవుని కోసం బ్రతకడం నేర్చుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని కోసం బ్రతకడం నేర్చుకున్నాడు. దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. దిస్ ఇస్ ద వే టు ఆనర్. ఇంకొక వ్యక్తి, పౌలు లాంటి ఒక వ్యక్తి తిమోతి దగ్గరికి వచ్చి, తిమోతి మీ అమ్మ మీకు నేర్పించిన
వాక్యాలు ఎంత గొప్పగా నీ జీవితంలో పనిచేసినాయి తిమోతి అని తిమోతితో చెప్పడం, ఆ తిమోతి గురించి ఇతరులకు రాయడం, తిమోతికే ఒక లేఖ రాస్తూ ఆ లేఖని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో పెట్టేయడం, దైవావేశం వల్ల ఆ లేఖ రాయడం, ఆయన దాన్ని మనం బైబిల్లో చేర్చుకోవడం, తరతరాలుగా ఇన్ని దశాబ్దాలుగా ఇన్ని శతాబ్దాలుగా తిమోతి యొక్క తల్లి గురించి ఆమె దాది గురించి మనం కూడా నేర్చుకోవడం. ఇది కాదా ఘనత అంటే? ఇది కాదా ఘనపరచడం అంటే? డబ్బులు సంపాదించి పెట్టడమా? చర్చికి పోవద్దంటే పోకుండా ఉండమా? ఘనపరచడం అంటే ఇదే. అద్భుతం చెప్పింది. సేవ లేదు, ఏమో లేదు, అవన్నీ ఏం లేదు, ఊరక డబ్బులు సంపాదించావు అనగానే డబ్బులు సంపాదించావు 10,000 తీసుకెళ్ళి ఇవ్వడమా? ఘనపరచడం అంటే. దీంతో పోల్చుకుంటే అది ఒక ఘనతేనా? అర్థమవుతుంది చెప్పింది. ఆ ఘనత వచ్చేది ఎవరికి అని అంటే విశ్వాసులైన తల్లులకి తండ్రులకి వస్తుంది, ఇలాంటి వాళ్ళకి వస్తుంది. సో తిమోతి అలా చిన్నప్పటి నుంచి ఏం చేశాడంట? నేర్చుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గర సువార్త లేకపోతే స్క్రిప్చర్స్ నేర్చుకున్నాడు, పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు, చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకున్నాడు. చూడండి, తిమోతికి ఉన్నటువంటి మరొక క్వాలిటీ ఏంటంటే చిన్నతనం, చిన్న వయసు నుంచి కూడా నేర్చుకున్నాడు. చిన్న వయసులో రక్షింపబడినటువంటి వ్యక్తులకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంకా చిన్నోడే. ఇప్పుడు ఈ తిమోతిని ఫిలిప్పీ సంఘానికి పంపిస్తున్నాడు కదా, ఆ పంపించే సమయానికి కూడా తిమోతి మోస్ట్లీ సమ్ టీనేజ్లో ఉన్నటువంటి వ్యక్తి. తిమోతి పత్రిక రాసి తిమోతిని ఒక పాస్టర్గా నియమించే సమయానికి 20sలో ఉన్నాడు. మేబీ 23, 24, మ్యాక్సిమం 25. మరి పౌలుతో కాంటాక్ట్లో ఉండి ఫిలిప్పీ సంఘాన్ని ఆదరించడానికి, ఫిలిప్పీ సంఘానికి పౌలు ద్వారా పంపించబడేటువంటి ఈ సమయంలో మేబీ బిలో 20, మేబీ 19, 18. కొంతమంది చెప్తారు నేను 6వ తరగతిలో రక్షింపబడ్డా, బ్యాప్టిజం తీసుకున్నా, 10వ తరగతిలో రక్షింపబడి బ్యాప్టిజం తీసుకున్నా. కొంతమందిని అడిగితే అసలు ఎప్పుడు రక్షింపబడ్డారు అంటే చెప్పడం కూడా చెప్పరు. నేను చిన్నప్పటి నుంచి దేవుని పెట్టినానన్న, చిన్నప్పటి నుంచి మా అమ్మోళ్ళు మంచిగా పెంచారు, వాడికి రక్షణ అంటే ఏంటో తెలియదు. చిన్నప్పటి నుంచే కనుక పెంచుంటే మరి బీటెక్, బీఎస్సీయో, ఎంబీబీఎస్ అయిపోయి ఉన్నావు కదా, ఈ పాటికి నువ్వు ఏం మిషనరీగానో ఎక్కడికో వెళ్ళిపోయి ఒక సంఘాన్ని స్థాపించి ఉండాలి. ఏం చేస్తున్నావు? ఆదివారం చర్చికి వెళ్ళి కూర్చొని దులుపుకొని వచ్చి నిద్రపోతున్నావు, చికెన్ తిని కదా. ఎలా రక్షింపబడినట్టు అవుతుంది? కాబట్టి ఎక్కడో ఏదో భ్రమలో ఉన్నామని అర్థం, ఎక్కడో తేడా జరిగిందని అర్థం. 6వ తరగతి బ్యాప్టిజం అనేది చెల్లదు అని అర్థం. సో నిజంగా తక్కువ వయసులో రక్షింపబడినటువంటి వ్యక్తులు నిజంగా ధన్యులు. వారు గొప్ప కార్యాలు ప్రభు కోసం చేస్తాడు. 20 ఏళ్ల వయసులోని 20sలో పాస్టర్గా మారినటువంటి తిమోతి ఎంత గొప్పగా మరి ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతికుంటే కనుక ఇన్ని సంవత్సరాలు దేవుని సేవ చేసి ఉంటాడు. ఎంతమందిని ఆ సంఘంలో ప్రభువులకు నడిపించి ఉండొచ్చు, ఆలోచన చేయండి కదా. చూడండి, అపోస్తుల కార్యములు 16:2 చూడండి ఒకసారి. తిమోతి జీవితంలో ఈ పౌలు ఈ సాక్ష్యం ఇవ్వడానికి మరొక కారణం. అపోస్తుల కార్యములు 16:2. చాలు. లుస్త్రలోను ఐకోనియాలోను ఉన్నటువంటి సహోదరుల ద్వారా మంచి పేరు పొందినవాడంట తిమోతి. అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి సహోదరుల ద్వారా మంచి పేరు పొందాడంట. అనేకమైన విశ్వాసులు ఆయన్ని ఆమోదిస్తూ ఉన్నారంట. చూసారా, అనేకమైన విశ్వాసులు ఆయన్ని ఆమోదిస్తూ ఉన్నాడు. కేవలం తన తల్లి దగ్గర నేర్చుకోవడం మాత్రమే కాదు, కేవలం ఒకసారి కదిలింది.
కేవలం కొన్ని వాక్యాలు తన ద్వారా నేర్చుకోవడం మాత్రమే కాదు, పౌలుకు సన్నిహితుడిగా ఉండడం మాత్రమే కాదు, ఇతర సహోదరుల ద్వారా కూడా ఆయన ఏంటంట మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి. చూడండి, లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాం కదా, పౌలు ఏం చెప్తున్నాడు, నేను లేని ఈ సమయంలో కూడా వణుకుతోనూ భయంతోనూ మీ సొంత రక్షణని కాపాడుకోండి. నేను లేని ఈ సమయంలో కూడా ఈ విధేయతను కాపాడుకోవడం అర్థం. దట్ ఈజ్ ఈక్వల్ టు నేను లేని ఈ సమయంలో కూడా నా కోసమని కాకుండా ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకుంటూ ఏక మనసు కలిగి ఉండండి. నా కోసం కాదు, నేను చెప్పానని మాత్రమే కాదు, నాకు ఎలా లోబడతారో ఇతరులకు కూడా మీరు అలానే లోబడాలి. నా దగ్గర ఏ సాక్ష్యం సంపాదించుకుంటారో ఇతరుల దగ్గర అదే సాక్ష్యం మీరు సంపాదించుకోవాలి. నా దగ్గర ఎంత హంబుల్గా ఉంటారో ఇతరుల దగ్గర అంతే హంబుల్గా ఉండాలి. సంఘానికి మీరు కట్టుబడి లోబడి ఉండాలి. తిమోతి ఆ విధంగానే బ్రతికాడు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళిన సహోదరులందరూ, విశ్వాసులందరూ కూడా, నాట్ ఓన్లీ ఫిలిపి, ఆయన ఫస్ట్ నుంచి పనిచేసింది ఫిలిపి సంఘంలో, ఆ ఫిలిపి సంఘంలో మాత్రమే కాకుండా లుస్త్రా, ఐకోనియాలో ఉన్నటువంటి సహోదరులు కూడా ఏంటంట చూడండి, అంటే విశ్వాసులు బాగానే తిరుగుతున్నారుగా నేను కూడా తిరుగుతా అనుకున్నారు తిమోతిలాగా. తిమోతి రక్షింపబడింది అసలు న్యూ టెస్ట్మెంట్ లేనటువంటి సమయంలో, అప్పుడప్పుడే స్థానిక సంఘాలు అనేటువంటి వ్యవస్థను దేవుడు స్థాపిస్తున్నటువంటి సమయంలో, తన కుటుంబంలో తన తల్లి ఆయనకు సువార్త బోధించడం ద్వారా రక్షింపబడ్డాడు. ఆ తర్వాత ఎక్కడ వీలైతే అక్కడ స్థానికమైనటువంటి విశ్వాసుల గుంపుతో కలిసి ఉండడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అదే ప్రక్రియలో ఫిలిప్పి సంఘంలో ఆయన ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు. వాళ్ళ గురించి ఆయనకు బాగా తెలుసు. వాళ్ళని మరలా కలవాలని వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించి చింతిస్తున్నవాడు ఎవరు? తిమోతి. గుర్తుపెట్టుకోండి. సో హీ ఈజ్ కవనెంటెడ్ చర్చ్ మెంబర్. తన సొంత సహోదరుల మధ్యలో మాత్రమే కాకుండా ఇతరుల మధ్యలో కూడా మంచి సహవాసాన్ని ఆయన సాక్ష్యం సంపాదించుకోవడానికి చెప్తా ఉంది. మూడోది చూద్దాం. మూడో క్యారెక్టర్ తిమోతి జీవితంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:17 చూడండి. 1 Corinthians chapter 4 verse 17. చాలు చూడండి, తన సొంత కుమారుడుగా ఉన్నాడు తిమోతి నాకని చెప్తున్నాడు. అటాచ్మెంట్ అదవుతుందా? ఎవరు తన బాగా అటాచ్మెంట్ కలిగి ఉన్నాం అనుకోండి, మన పేరెంట్స్తో కావచ్చు, లేకపోతే తోబుట్టులతో కావచ్చు, అలా కాకపోయినా మనం బాగా అభిమానించేటువంటి వ్యక్తి ఎవరితోనైనా మనం బాగా అటాచ్మెంట్ కలిగి ఉంటే ఆ వ్యక్తిలాగా నడుస్తాం, ఆ వ్యక్తిలాగా తయారవుతాం, ఆ వ్యక్తి మాట్లాడినట్లు కూడా మాట్లాడడానికి మనం ప్రయత్నం చేస్తాం. మోస్ట్లీ తల్లిదండ్రుల నుంచి అలాంటి పోలికలు మనకు వచ్చేస్తాయి కదా. అలాగా ఒక తండ్రి ఒక కుమారుడుగా నాతోటి తిమోతి ఉన్నాడు. ఒకసారి చూడు, తిమోతి ఒక కుమారుడుగా నాతో ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఒక కుమారుడు, ఒక తండ్రి కుమారుల మధ్యలో ఉన్నంత అటాచ్మెంట్, ఫిలియో అంటారనమాట, అటాచ్మెంట్ నేను తిమోతితో కలిగి ఉన్నాను. తిమోతి నాతో అలాంటి అటాచ్మెంట్ కలిగి ఉన్నాడు. అందుకనే నేను ఎలా బోధిస్తానో తిమోతి కూడా అలానే బోధిస్తాడండి. నేను ఏ స్టైల్లో బోధిస్తానో, దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి బోధిస్తానో, దేన్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తానో తిమోతి కూడా అట్లానే బోధిస్తాడు. నా కుమారుడు ఉంటే, నా పోలికలో మాట్లాడుతూ నా పోలికలో నడుస్తూ నా కుమారుడు ఉంటే ఎంత సంతోషిస్తానో అలా తిమోతిని చూసినప్పుడు నేను సంతోషిస్తాను. ఎందుకంటే నేను మాట్లాడినట్లుగానే తిమోతి కూడా మాట్లాడుతున్నాడు. నేను బోధించినట్లుగానే నా బోధనే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూస్తారా, ఏక మనస్సు, ఒకదాని మీదనే మనస్సును ఉంచడం అనేటువంటిది తిమోతి ఎంత చక్కగా పాటిస్తున్నాడు తన జీవితంలో. పౌలే ఆయనకున్నటువంటి ప్రప్రదమైనటువంటి ఫెలోషిప్, మెంటర్, పాస్టర్, ఎల్డర్ అన్ని పౌలే తిమోతికి. ఆ తర్వాత మళ్ళీ ఫిలిప్పీ సంఘం వచ్చింది అనుకోండి, వేరే విషయం. దానికంటే ముందు పౌలే కదా. కాబట్టి ఎంత చక్కగా ఆయన తోటి సహోదరుడికి లోబడుతూ, ఆయన్ని తనకంటే యోగ్యుడిగా ఎంచుకుంటూ, ఇమిటేట్ చేస్తూ
ఏక అభిప్రాయం కలిగి ఉంటా ఉన్నాడు. 4 చూద్దాం తిమోతి జీవితంలో ఉన్నటువంటి విషయం. రోమిలికి రాసిన పత్రిక 16:21. రోమన్స్ చాప్టర్ 16 వర్స్ 21. చాలు, నా జత పనివాడైన తిమోతి అంటున్నాడు. అంతేనా? తిమోతి ఎవరంట? పౌలుకు జత పనివాడు. 1 Thessalonians చాప్టర్ 3 వర్స్ 2 చూడండి. 1 Thessalonians రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 1 Thessalonians 3:2. దేవుని పరిచారకుడు, సహోదరుడు, సువార్త విషయంలో దేవుని పరిచారకుడు, సువార్తని అందించేటువంటి పరిచారం చేసే పనిలో ఉన్నటువంటి వాడు ఎవరు? తిమోతి. లీడర్ అని చెప్పట్లా. తిమోతి గురించి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే పరిచారకుడు అని మాట్లాడుతున్నాడు. సర్వెంట్ ఏం చేస్తాడు? సర్వ్ చేస్తాడు. సర్వెంట్ ఏం చేస్తాడు? ఆహారము, వాటరు, పానీయాలు అవన్నీ కూడా సర్వెంట్ వచ్చి ఏం చేస్తాడు? అందిస్తాడు. మంచం మీద ఉన్నటువంటి ఒక రోగి ఉంటే ఆ సర్వెంటు ఉంటే కనుక ఏం చేస్తారు? దాన్ని పరిచారం చేయడం కదా. ఆ విధంగా పాపములో లేవలేని, పాపం నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పాపికి పరిచారం చేసి వాళ్ళకి సువార్త చెప్పి యేసయ్యను చూపించి యేసయ్యలో వాళ్ళు నడుచుకునే దానికి కూడా వాళ్ళకి ప్రయాసపడి వాళ్ళ కోసం ప్రయాసపడతా ఉన్నటువంటి వారు కూడా ఎవరు? పరిచారకులే. కొంతమంది దగ్గరికి మీరు విజిట్ చేయొచ్చు, కొంతమంది ఇంటికి వెళ్ళొచ్చు, కొంతమంది హాస్టల్స్కి వెళ్ళొచ్చు. ప్రభులోకి రమ్మని, ప్రభు నిజమైన విశ్వాసం కలిగి ఉండమని, జీవితాన్ని ప్రభువుకి సమర్పణ చేసుకోమని, హృదయంలో ఉన్న విగ్రహాలను తీసివేసుకోమని, పశ్చాత్తాపడమని, దినం విడిచి దినం బ్రతిమలాడుకునేటువంటి పరిస్థితుల్లో, లేకపోతే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసే విషయంలో ప్రయాసపడతా ఉన్నప్పుడు మనం కూడా ఎవరు? పరిచారకులం. మన లీడర్స్ కాదు. మనం ఎవరు ఎలా ఉండాలంట? తిమోతి గురించి పౌలు చెప్తున్న మరొక గొప్ప క్వాలిటీ ఏంటి అని అంటే ఆయన పరిచారకుడు, నాతో జత పనివాడు. జత పనివాడు అంటే హెల్పర్ అనే అర్థం. నాతో కలిసి పనిచేస్తూ ఉన్నాడు, నాకు సహాయం చేస్తా, నాకు పరిచారం చేస్తూ ఉన్నాడు. అలాగనే సహోదరులందరికీ కూడా సువార్త విషయమై దేవుని పరిచారకుడు అనేటువంటిది, సర్వెంట్ అనేటువంటి విషయం తిమోతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 5వ చూద్దాం చూడండి. మళ్ళా తెస్సలోనికి రాసిన పత్రికే 2వ అధ్యాయం 2వ వచనం. 1 Thessalonians 2:2. చూడండి, మేము అన్నప్పుడు ఇక్కడ తర్వాత అపోస్తుల కార్యం 16 అధ్యాయం 11 నుంచి 40 చదవద్దు, మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి. అపోస్తుల కార్యం 16 అధ్యాయం 11 to 40 వర్సెస్ మీరు చూసినా ఇక్కడ మేము ప్రయాసపడ్డాం, మేము పరిచారం చేసాం అంటున్నాడు కదా. సో పౌలుతో పాటు మేము అనంటే వీళ్ళందరూ ఎవరు అనంటే అందులో తిమోతి కూడా ఉన్నాడు. సో ఫిలిప్పీ సంఘము ప్లాంట్ అయ్యే దగ్గర నుంచి కూడా, అది ప్లాంట్ అవుతున్నటువంటి సమయం దగ్గర నుంచి కూడా పౌలుతో ఎవరున్నారు? తిమోతి ఉన్నాడు. ప్లాంట్ అయిన తర్వాత ఆ ఫిలిప్పీ సంఘస్థులతోటి సహవాసం చేశాడు వాళ్ళ మంచి కోసం. ఇప్పుడు దాకా తిమోతిని అక్కడ పాస్టర్గా కానీ ఎల్డర్గా కానీ ఎవరు నియమించలా. ప్లాంట్ అయిన దగ్గర నుంచి ఉన్నాడు. ఏ పదవి లేదు తిమోతికి ఇప్పుడు దాకా. చిన్న వయసు ప్లాంట్ అయ్యి మరి ఇప్పుడు దాకా మినిమం ఒక 3-4 years అయి ఉంటుంది, కనీసం 6 years అయి ఉంటుంది. అదవుతుందా? ఆ తర్వాతే ఆయన 26 yearsలోనో 25 yearsలోనో ఉన్నప్పుడు పాస్టర్ అయ్యాడు. కానీ అప్పుడు దాకా ఫిలిప్పీ సంఘస్థుల గురించి ప్రయాసపడ్డాడంట. ఎవరితో కలిసి? పౌలుతో
కలిసి. కాబట్టి ఫిలిప్పీ సంఘము స్థాపించిన దగ్గర నుంచి ఆయన ఉన్నాడు, సంఘముతోనే ఉన్నాడు అనేటువంటిది 5th పాయింట్ అన్నమాట. తిమోతికి ఉన్నటువంటి అర్హత. ఈ అర్హతను బట్టి తిమోతిని మరలా ఫిలిప్పీ సంఘానికి పౌలు పంపించదలుచుకున్నాడు. 6వ సంగతి చూడండి ఫిలిప్పీ క్యారెక్టర్లో, లేకపోతే 6వ అర్హత అని కూడా మనం అనుకోవచ్చు. అపోస్తల కార్యంలో 19వ అధ్యాయము, యాక్ట్స్ 19, 21 and 22 వర్సెస్. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 21, 22 వచనాలు. పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండెను. 20వ అధ్యాయం 3-6 వచనాలు చూడండి. 20, చాప్టర్ 20, యాక్ట్స్ చాప్టర్ 20, 3-6 వర్సెస్. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియకు వెళ్ళవలెనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీద తిరిగి రావాలని నిశ్చయించుకొనెను. మరియు కుర్రు కుమారుడును బెరియా పట్టణస్థుడైన సోపత్రును తెసలోనియకలో అరిస్తర్కును సెకుందును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికును త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి. చూడండి, మాసిదోనియాలో పనిచేయడానికి తిమోతిని అప్పుడే పంపిస్తా ఉన్నాడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 1:1. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియు కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అకయ అందంతటను ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయునది. చూడండి, ఆ ప్రాంతం అంతా కూడా తిమోతి పరిచారకుడుగా తిరిగాడు. పౌలుకి సహాయంగా అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా ఆయన ఏం చేశాడంటే మినిస్టర్ చేస్తూ ఉన్నాడు. డిసైపుల్షిప్ చేయడం అనేటువంటి అలవాటు తిమోతికి ఎప్పటి నుంచో ఉంది. పౌలు తిమోతిని ఇతర క్రైస్తవులని బలపరచడానికి తిమోతిని వాడుకుంటూనే ఉన్నాడు. సో దీస్ ఆర్ ఆల్ ద ఎలిజిబిలిటీస్ ఆఫ్ తిమోతికి ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ అర్హతలు. అసలు ఈ విశ్వాస యాత్ర ఎలా స్టార్ట్ అయింది? తన తల్లి దాది బోధించినటువంటి లేఖనాల ద్వారా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యి ఆయనకున్నటువంటి కోర్ వాల్యూ ఏంటి? నా సంగతులు మాత్రమే కాక యేసయ్య సంగతుల గురించి నేను ఆలోచన చేయాలి, యేసయ్య కోసం నేను బ్రతకాలి, యేసయ్యకి నా జీవితాన్ని ఇవ్వాలి, యేసయ్య కోసమే నా సమయాన్ని స్పెండ్ చేయాలి, నా శ్రమని ఇవ్వాలి. అర్థమవుతుందా? నా సమయం, ఇది నా టైము, ఇది నేను ఎందుకు శ్రమ పడాలి, ఇది నా రిలాక్సేషను, ఇది నా ఎంటర్టైన్మెంట్ నాకు ఉండాలి. అమ్మో ఇంత నా వల్ల కాదు, అమ్మో ఇంతసేపు నా వల్ల కాదు, అంతసేపు నా వల్ల కాదు, అది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు అనేటువంటి ప్రశ్నే తిమోతిలో లేదు. దట్ ప్రూవ్స్ హీ ఈజ్ బోర్న్ అగైన్ ట్రూ బిలీవర్. ఇవన్నీ కూడా ఒక బిలీవర్కి ఉండవలసినటువంటి లక్షణాలే. అర్థమవుతుందా? సో ఆయన నిజమైనటువంటి సహోదరుడు. ఒక సంఘానికి ఒక వ్యక్తిని పంపించేటప్పుడు ఆయన యొక్క రక్షణ గురించే మాట్లాడి పంపిస్తారు ఎవరైనా సరే. అది పౌలు కూడా మనకు నేర్పించినటువంటి విషయం. నిజమైనటువంటి ఒక విశ్వాసి, ఈ విశ్వాసి అని చెప్పి అని పంపిస్తాడు. అక్కడ తిమోతిని ఫిలిప్పీ సంఘంలో పాస్టర్గా ఉండగానే పంపిస్తున్నాడా? కాదు. ఫిలిప్పీ సంఘంలో ఒక డీకన్గా ఉండడానికి పంపిస్తున్నాడా? నో. ఫిలిప్పీ సంఘస్థులకు అక్కడ ఏదో ఒక యూత్ లీడర్గానో లేకపోతే ఏదో ఒక ప్రత్యేకమైన హోదాలో ఉండడానికి పంపిస్తున్నాడా? నో. ఎందుకు పంపిస్తున్నాడు? ఏ హోదాలోకి పంపిస్తున్నాడు పౌలు తిమోతిని ఫిలిప్పీ సంఘానికి? చెప్పండి. అలా సింపుల్ మెంబర్గా వాళ్ళతో కలిసి ఉండడానికి, వాళ్ళతో సహవాసం చేయడానికి. ఒక వ్యక్తి వాళ్ళతో సహవాసం చెయ్యాలి అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఇక్కడ కేవలం తిమోతి యొక్క రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. బాబు, మీరు రక్షింపబడిన వాళ్ళు, తిమోతి కూడా రక్షింపబడినవాడు. మీకు బాగా తెలుసు. మళ్ళా మీకోసం చెప్తున్నా ఆయన రక్షణ ఎలా ప్రూవ్ అయిందో. ఆ తిమోతి మీ దగ్గరకు వస్తున్నాడు, ఆయనతో సహవాసం చేయండి, మీరు కూడా అలాంటి రక్షణ అనుభవంలో ఉన్నారో లేదో
పరీక్షించుకోండి. దిస్ ఈజ్ వై హీస్ సెండింగ్ తిమోతి యాజ్ ఎ సింపుల్ మెంబర్. ఒక చర్చ్ మెంబర్ అంటే, నిజమైన విశ్వాసి అని అంటే స్థానిక సంఘంలో సభ్యత్వం కలిగి బలలో చేయి వేసే విశ్వాసి అంటే ఎలా ఉండాలో తిమోతిని చూసి నేర్చుకోండి. దట్ ఈస్ వై ఐఎమ్ సెండింగ్ హిమ్ టు యూ అని తిమోతిని వాళ్ళ దగ్గరికి పంపిస్తా ఉన్నాడు కదా. మరొకసారి మనం ఫిలిప్పీలకి రాసిన పత్రిక వచ్చేద్దాం. మరొకసారి పౌలు తిమోతి గురించి ఏమేమి చెప్పాడో ఒకసారి 22 నుంచి చదువుకుందామా? అతని యోగ్యత మీరు ఎరుగుదురు. 21 నుంచి. అందరును తమ సొంత కార్యములే చూసుకొనుచున్నారు గాని ఆ. యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఆ. అతని యోగ్యత మీరు మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను, ఆ. అలాగే అతడు నాతో కూడా ఆ. సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. సువార్త వ్యాపక నిమిత్తం తండ్రికి కుమారుడు సేవ చేసినట్లు సేవ చేశాడు. ఈ కంక్లూషన్కి ఎలా వచ్చాడంటే, ఇందా మనం చదువుకున్న వీటన్నిటిని బట్టి ఈ కంక్లూషన్కి పౌలు వచ్చాడు. ఆ క్యారెక్టరిస్టిక్స్ని పౌలు తిమోతిలో చూశాడు. అవి మనం కూడా చూడొచ్చు అని చెప్పి ఈ కొటేషన్ లేకపోతే ఈ క్రాస్ రిఫరెన్సెస్ మనం తీసుకోవడం జరిగింది. 23. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతన్ని పంపవలనని అనుకొనుచున్నాను. ఆ. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువుని బట్టి నమ్ముచున్నాను. చాలు చూడండి, పౌలు అక్కడ చెరసాల్లో ఉన్నాడు. తీర్పుని గురించి ఏం తీర్పు వస్తుందని వెయిట్ చేస్తున్నాడు అని మనం అనుకున్నాం కదా. సో నాకు ఏం సంభవించినో, ఏం తీర్పిస్తారో నాకు తెలియదు. నాకు మరణశిక్ష వేసేయచ్చు, లేకపోతే విడిచిపెట్టేసేయచ్చు. కానీ ఎందుకో అంటే కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, పౌలు ఆప్టిమిస్టిక్గా ఆలోచిస్తున్నాడు. ఈజ్ ఎక్స్పెక్టింగ్ రిలీజ్ ఆల్రెడీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అనేటువంటిది చాలామంది బైబిల్ పండితులు చెప్తారు. అందుకనే ఒకవేళ నాకు ఏం సంభవిస్తుందో నేను చూసుకొని నేను తిమోతిని మీ దగ్గరికి పంపిస్తాను. నేను రిలీజ్ అయ్యాను అనుకోండి, తిమోతిని ముందు మీ దగ్గరికి వెంటనే పంపించేస్తాను. ఆ తర్వాత నేను కూడా రావడానికి ప్రయత్నం చేస్తానని. చూడండి, చావు బతుకుల్లో చచ్చిపోతానా బ్రతుకుంటానా రేపొద్దునా అని తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఆ ఆందోళనకరమైనటువంటి భయంలో మనం కృషించిపోతాం. కానీ పౌలైతే హీఈస్ ఫిల్డ్ విత్ జాయ్ అండ్ ఈజ్ కంప్లీట్లీ థింకింగ్ అబౌట్ ద ఫిలిపియన్ చర్చ్. చచ్చిపోతానేమో అనే పరిస్థితుల్లో కూడా, అరే బాబు ఇవన్నీ ఇప్పుడు లేక నేనే రాసేదిరా నాయన, ఇప్పుడు నేను బతుకుంటే రాద్దాం రేపు పొద్దున అని చెప్పి బిక్కుమంట, నా వల్ల కాదురా నాయన, నేను లేఖలు రాయలేను, నా వల్ల కాదు, మీరందరూ వెళ్ళిపోండి, ఓదార్చండి, నన్ను కావాలంటే మంచి ఆహారం పెట్టండి, నన్ను ఓదారుస్తా కూర్చోండి అని చెప్పి అన్నాడా? అనట్లా. ఏమంటున్నాడు? పేపర్ది, ఫిలిప్పీలకు రాద్దాం. ధైర్యంతో ఫిలిప్పీలకు రాయడం మొదలుపెట్టాడు. నేను చచ్చిపోతే అది మీకోసమే అని జ్ఞాపకం చేసుకోండి. మీరు సంతోషించండి, మీకోసమే అది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ చచ్చిపోతే తిమోతి మీ దగ్గరికి పంపిస్తా, నేను కూడా మీ దగ్గరికి వస్తాను. వాళ్ళ గురించి ఆలోచన. వాళ్ళకి ఎవరిని పంపిద్దాం? తిమోతిని పంపిద్దాం, ఎఫ్ఎఫ్రాని పంపిద్దాం. వాళ్ళు ఇంకా మేలు పొందాలి, ఆ ఫిలిప్పీ సంఘం ఇంకా అభివృద్ధి అవ్వాలి. ఏ విధంగా చేద్దామని ప్లాన్ చేసుకొని ఒక్క రోజున చచ్చిపోవడానికి, ఆ ఒక్క రోజును కూడా పౌలు ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు? స్థానిక సంఘాల యొక్క క్షేమాభివృద్ధి కోసమే ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. సింగిల్ డే ఇన్ హిస్ లైఫ్. ఆ పరిస్థితి మనకి ఎవ్వరికీ రాలేదు, గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున చచ్చిపోతానా బ్రతుకుతానా అనే క్వశ్చన్ మార్క్ ఎవరికైనా వచ్చిందా? మనకి ఎవ్వరికీ రాలేదు. బహుశా ఈ జీవితకాలంలో మనకి ఎప్పటికీ రాదు అది. రేపు పొద్దున బ్రతుకుంటానా చచ్చిపోతాను, అదో ఉందని చెప్పింది. రేపొద్దున నన్ను ఎవరేమంటారో, రేపొద్దున కూడా కాదు, ఇక్కడ పౌలు విషయంలో అయితే లిటరల్గా కొన్ని రోజుల్లోనే, రేపు పొద్దునే కూడా జరగవచ్చు. ఆ లేఖ రాసిన తెల్లారి కూడా జరగవచ్చు పౌలుకు తీర్పు. మనకు అట్లా కాదు, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని వారాల తర్వాత చావు కాదు, ఎవడన్నా ఏదన్నా అంటాడేమో అంటే చాలు ప్రార్థన ఆగిపోద్ది, సహవాసం ఆగిపోద్ది, ఆందోళన, బుర్ర పనిచేయదు. క్రీస్తులో ఉండవలసినటువంటి సంతోషం ఏమాత్రమన్నా ఉందా? నిజమైన విశ్వాసం మన జీవితంలో ఉందా అని ఆలోచించుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి మనం ప్రభువులు సంతోషించడం
ప్రారంభించాలి మనం. అర్థమవుతుంది చెప్పింది. చూడండి, పౌలు యొక్క విషయాన్ని మనం అక్కడ చూసాం. ఆ తర్వాత 25వ వచనం నుంచి మనం కనుక చూస్తే ఎపఫ్రోదితు అనేటువంటి ఇంకొక సేవకుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. చూడండి. మరియు నా సహోదరుడును ఆ. జతపనివాడును నా తోడి యోధుడును దూతయు నా అవసరములకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుటకు అగత్యమని అనుకొంటిని. చాలు. ఏంటంట? ఎపఫ్రోడిటస్, మై బ్రదర్, నా సహోదరుడు, మై ఫెలో వర్కర్. మళ్ళీ ఇక్కడ కూడా బ్రదర్ అనే మాటని, దానికి అటాచ్మెంట్ని చూపించే మాట అది. గ్రీక్లో దాని ఆ పదం కనుక మనం చూస్తే అటాచ్మెంట్ని చూపించే మాట. హీస్ అటాచ్డ్ టు మీ. అర్థమవుతుందా? సహోదరులుగా మన మధ్యలో కేవలము ఏంటంటే డాక్ట్రినల్ అగ్రిమెంట్స్ కాదు కావాల్సింది. అర్థమవుతుందా? కేవలం ఫిజికల్ గ్యాదరింగ్స్ కాదు కావాల్సింది. కొన్ని డాక్ట్రినల్ అగ్రిమెంట్స్ కాదు. అర్థమవుతుందా? కొన్ని కాన్వర్జేషన్స్ కాదు. ఇవి కాదు. మనల్ని బైండ్ చేయాల్సింది ఏంటో తెలుసా? అటాచ్మెంట్. ఒక కుటుంబంలో ఉండే అటాచ్మెంట్ ఉంటుంది, ఒక తండ్రికి కొడుకుకి మధ్యలో ఉండే అటాచ్మెంట్ ఉంటుంది, ఒక తోబుట్టువుతో ఉండే అటాచ్మెంట్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ గాడ్ క్రియేట్స్ అమాంగ్ బిలీవర్స్. నువ్వు నిజంగా విశ్వాసం అయితే దేవుడు నీ హృదయంలో ఇలాంటి అటాచ్మెంట్ని ఇతర బిలీవర్స్ తోటి ఏం చేస్తాడు? ఖచ్చితంగా కలిగిస్తాడు. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఈవెన్ ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు. మీరు మాట్లాడుకోకపోవచ్చు, మీరు ఫోన్లు చేసుకోకపోవచ్చు, డిస్కషన్లు చేసుకోకపోవచ్చు, ఏం చేసుకోకపోయినా ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నారు అని అంటే, ఒక వ్యక్తి ఏదన్నా విషయంలో స్ట్రగుల్ అవుతున్నారు అని అంటే, ఆ వ్యక్తితో ముఖాముఖిగా ఎప్పుడు మాట్లాడిపోయి ఉండొచ్చు. కానీ ప్రార్థనలో ఒకరినొకరం, అది ఎవరైనా సరే మనం మోస్తూనే ఉంటాం. నిజమైన విశ్వాసులు అయితే మీరు అది గమనించుంటారు. పురుషులే కావచ్చు, ఆత్మీయ పరిస్థితిలో బాగాలేదనో, లేకపోతే ఆరోగ్యం బాగాలేదనో, లేకపోతే ఏదైనా అవసరమోనో మనం తెలియజేసినప్పుడు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసేటప్పుడు కలిగేటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత, అది దేవుడిచ్చేటువంటి అటాచ్మెంట్ అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది పవిత్రమైంది కాబట్టి దానివల్ల ఎలాంటి నష్టం ఉండదు. దాన్ని ఉపయోగించి మనం అన్నెసరీ కాన్వర్జేషన్స్లోకి, అన్నెసరీ డిస్కషన్స్లోకి, అన్నెసరీ కాంటాక్ట్స్లోకి మనం వెళ్ళం కాబట్టి దానివల్ల ఎలాంటి నష్టం కూడా ఉండదు. అర్థమవుతుందా? ఇట్ డజంట్ ఈవెన్ అంటే అది ఏంటంటే మనం రోజు మాట్లాడుకుంటున్నామా అనే దాని మీద కూడా ఆధారపడి లేదనమాట. అర్థమవుతుందా? అసలు ఎప్పుడూ మాట్లాడుకోనటువంటి వ్యక్తి గురించి ఒక సొంత సహోదరుడిలాగా అటాచ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ కమ్స్ యాజ్ అ ప్యాకేజ్ విత్ యువర్ ఫెయిత్. నిజంగా నీకు తిరిగి జన్మించబడిన అనుభవం, నిజమైన విశ్వాసం అంటే ఇదంతా ప్యాకేజ్ అనమాట. అర్థమవుతుందా? సహోదర ప్రేమ, స్థానిక సంఘములో సభ్యత్వము, తగ్గింపు, ఏక మనస్సు, ఇదంతా ప్యాకేజే. ఈ ప్యాకేజ్ అంతా మనం తిమోతి జీవితంలో చూసాం. ఇప్పుడు ఎపఫ్రోదితు కూడా అలాంటి ఒక అటాచ్మెంట్ కలిగి ఉన్నాడు. అండ్ ఫెలో వర్కర్, జత పనివాడు అంటున్నాడు కదా. మళ్ళా ఎపఫ్రా కూడా ఎవరు? జత పనివాడు. తర్వాత ఫెలో సోల్జర్, తోటి యోధుడు. ఫెలో సోల్జర్, నాతో కలిసి పోరాడుతున్నటువంటి వాడు, నాతో కలిసి ఉన్నవాడు మాత్రమే కాదు, నాతో కలిసి పనిచేస్తున్నవాడు మాత్రమే కాదు, నాకు పరిచారం చేస్తున్నవాడు మాత్రమే కాదు, కానీ నాతో కలిసి ఏం చేస్తున్నాడంట? ఎపఫ్రా పోరాడుతూ ఉన్నాడు. అది పౌలు ఉన్న పరిస్థితిని బట్టి వచ్చేటువంటి పోరాటం కావచ్చు, భయంతో పోరాటం కావచ్చు, లేకపోతే ఫిజికల్గానే మనుషుల ద్వారా వచ్చేటువంటి పోరాటాలు కావచ్చు. వాటన్నిటిలో కూడా పౌలుకు జత పనివాడిగా ఉన్నాడు. తర్వాత అండ్ యువర్ మెసెంజర్ అండ్ మినిస్టర్ టు మై నీడ్, మీ యొక్క దూత నా అవసరములకు ఉపచరించినవాడు. ఈ ఎపఫ్రా అంటే ఎవరంటే ఫిలిప్పీ సంఘంలో రక్షింపబడి
ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి ఒక సంఘ సభ్యుడు. అయితే ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసులందరూ ఏం చేశారంటే, వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా విధేయత చూపిస్తున్నారు, ఇలానే విధేయత చూపించండి, మీ సొంత రక్షణ కాపాడుకోండి అని చెప్పాడు కదా. సో వీళ్ళు ఆ విధేయతను కాపాడుకుంటూ సొంత రక్షణ కాపాడుకునే ప్రక్రియలో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, పౌలు గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. పౌలుతో వాళ్ళు కొయనోనియాలో ఉన్నారు, అటాచ్మెంట్లో ఉన్నారు. పౌలు దేనికోసం ప్రయాసపడుతున్నారో వీరు దాని మీదే అదే మనసు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఎపఫ్రా అయితే బెటర్ అనుకొని ఎపఫ్రాని పౌలుకు కొన్ని వస్తువులు, ఆహారము, ఇంకా పౌలుకు కావాల్సిన ఇంకు, పేపర్ ఇలాంటివన్నీ కూడా తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు అవసరాలను తీర్చమని పంపించారు. ఇది ఒక సూసైడ్ లాంటిది. అక్కడికి వెళ్ళినవాడు తిరిగి వస్తాడు లేదో తెలీదు. ఒక విధంగా ఎలా సూసైడ్ అంటే, ప్రయాణం చేసి వెళ్ళాలి, ఆ ప్రయాణంలో ఏదైనా జరగవచ్చు. సెల్ ఫోన్లు లేవు, సేఫ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాదు అప్పట్లో ఉన్నవి. ఓడ ప్రయాణాలంటే అది చాలా ప్రమాదాలు జరుగుతూ ఉండేది. ఓడ ప్రయాణం చేయడానికి ఎవడన్నా వెళ్ళాడు అని అంటే వాడు మళ్ళీ తిరిగి గమ్యస్థానం చేరుకుంటాడు లేదనేటువంటిది ఎలాంటి గ్యారంటీలు కూడా లేదు. తుఫాన్లు రావచ్చు, సముద్రంలో అలలు ఎటైనా కొట్టచ్చు. అర్థమవుతుందా? ప్రయాణం వల్ల మళ్ళీ తిరిగి వస్తాడు లేదు తెలియదు, ఫస్ట్ పాయింట్. ఇంకోటి సూసైడ్ అని ఎందుకు చెప్పానంటే, వెళ్తుంది ఎవరి దగ్గరికి? బంధింపబడి గొలుసులతో కట్టబడి ఉన్నటువంటి పౌలు దగ్గరికి. ఎవరికి ఎక్స్పోజ్ అవుతాడు? ఆయన్ని బంధించిన రోమా ప్రభుత్వానికి ఎక్స్పోజ్ అవుతాడు, ఆయన్ని పట్టించినటువంటి వాళ్ళకి ఎక్స్పోజ్ అవుతాడు. పౌలుకి ఏం చేయడానికి వెళ్తున్నాడు? ఆయన అవసరాలను తీర్చడానికి వెళ్తున్నాడు. పౌలు దగ్గరికి వెళ్ళాలి, పౌలుని కలవడానికి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్నప్పుడే తలనరికి మొదలు పారేయచ్చు. లేకపోతే అవునా నాన్న పౌలుని కలుస్తావా దాదా అని చెప్పి ఇంకో రూమ్లోకి తీసుకెళ్ళి ఆయనకు కూడా తాళాలు వేసేసి బంధించి వేయచ్చు. పౌలుతో పాటు ఆయనకు కూడా మరణశిక్ష విధించవచ్చు. తిరిగి వస్తాడు లేదో తెలియనటువంటి టాస్క్. ఆ టాస్క్ని ఎవరు తీసుకోవడానికి ఇష్టపడ్డారు? ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడి ఎపఫ్రా ఆ అవసరాలు తీర్చడానికి పౌలు దగ్గరికి వచ్చాడంట. ఇప్పుడు ఈ ఎపఫ్రాని తిరిగి మరలా ఈ ఫిలిప్పీ సంఘానికి పంపించేద్దాం అనుకుంటున్నాడు. వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి వచ్చేసాడు అనుకోండి, సడన్గా ఏమనుకుంటారు? ఒరే నువ్వు వెళ్ళి అక్కడ ఉండి అక్కడ ఉంటానన్నావు, అక్కడ పరిచారం చేస్తాను, ఆయన అవసరాలను తీరుస్తాన్నావు కదా, పారిపోయి వచ్చావా, భయపడిపోయి వచ్చావా అని అడుగుతారు కదా. కాబట్టి పౌలు ఏం రాస్తున్నాడంటే, లేఖలోనే ముందుగా ఎపఫ్రాని పంపించేదానికి ముందుగానే లేఖలో ఏం ఇంక్లూడ్ చేస్తున్నాడంటే, ఎపఫ్రా నా సహోదరుడు, నా జతపనివాడు, నా సహా యోధుడు, మీ నుంచి నా దగ్గరకు వచ్చిన మీ దూత, నా అవసరాలను తీర్చినటువంటి గొప్ప వ్యక్తి. ఈయన్ని ఏమాత్రం కూడా మీరు తప్పుగా అనుకోవడానికి వీల్లేదు. హీఈస్ ఎ వండర్ఫుల్ క్రిస్టియన్, హీఈస్ ఎ వండర్ఫుల్ బిలీవర్. ఈ వ్యక్తి మీ దగ్గర ఉంటే మీరు ఇంకా బలపడతారు, ఈ వ్యక్తి మీ దగ్గర ఉంటే మీ సంఘం ఇంకా క్షేమాభివృద్ధి కలుగుద్దని నా దగ్గర ఉంచుకోవడం న్యాయం కాదు. మరలా సంఘానికి ఇలాంటి వ్యక్తి అవసరమని మీ సంఘానికి నేను తిరిగి ఈ వ్యక్తిని పంపిస్తున్నాను. మళ్ళా చూడండి, నాయకుడిగా కాదు, పాస్టర్గా కాదు, కేవలం సంఘ సభ్యుడిగా మాత్రమే ఉండడానికి. గుర్తుపెట్టుకోండి. ఇంకా చదువు. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల ఆపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను. అతన్ని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతన్ని మరి శీఘ్రముగా పంపితిని. మరి శీఘ్రముగా పంపితిని. సో ఎందుకు పంపిస్తున్నాడంట? ఎపఫ్రాని ఎందుకు పంపిస్తున్నాడంటే ఆల్రెడీ ఎపఫ్రాకి మరణమైనంతగా భయంకరమైనటువంటి ఏమొచ్చింది? ఒక జబ్బు వచ్చింది. ఎక్కడ ఉండగా? పౌలుతో ఉండగా భయంకరమైన జబ్బు వచ్చింది. ఆ భయంకరమైన జబ్బు వచ్చినప్పుడు ఆ సంగతి ఫిలిప్పీలకు కూడా తెలిసింది.
అప్పుడు పౌలు ఆయన గురించి విజ్ఞాపన చేశాడంట, ఈ ఎపఫ్రాకి ఏదన్నా అయితే నాకు దుఃఖం మీద దుఃఖం. ఒకటి, నేను ఫిలిప్పీని కలవలేకపోతున్నాను, నేను బ్రతుకుతానో లేదో అనే దుఃఖం. బ్రతుకు గురించి కాదు, సువార్తకమేమైపోద్ది. మనం ముందే అనుకున్నాం కదా, నాట్ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ బట్ వాట్ విల్ హ్యాపెన్ టు ద గాస్పల్ అనేటువంటిది పౌలు మైండ్లో ప్రధానంగా ఉందని మాట్లాడుకున్నాం. సో సువార్తకమేమైపోద్ది అని ఒక దుఃఖం అయితే, నేను సువార్త నిమిత్తం బ్రతుకుతున్నప్పుడు నాకు పరిచారం చేయడానికి వచ్చి ఈ రోగం తెచ్చుకొని ఇక్కడ మరణించాడనే ఇంకో భయంకరమైనటువంటి దుఃఖము సహోదరుని గురించి నాకొద్దు అని చెప్పి పౌలు ప్రభువుకి మొరపెట్టుకునగా ప్రభు ఏం చేశాడంట, ఎపఫ్రాని స్వస్థపరిచాడు. ఎపఫ్రా స్వస్థపరిచాడు కాబట్టి పౌలు సంతోషిస్తున్నాడు. ఫిలిప్పీ సంఘస్థులు కూడా ఎపఫ్రా ఆల్రెడీగా చచ్చిపోబోతున్నాడని విన్నారు, కానీ ఎపఫ్రా చచ్చిపోలేదు, ఆయన సజీవుడిగా ఉన్నాడు అన్న సంగతి మీకు తెలియాలి. కాబట్టి ఆయన ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో, ఎంతగా ఆ వ్యక్తిని స్వస్థపరిచాడో నీకు తెలియాలి. కాబట్టి నీ దగ్గరికి ఆయన పంపిస్తున్నాను. చూడండి, అంటే ఇదేదో ప్రాస్పెరిటీ టీచింగ్ చేసేవాళ్ళు దీన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ హీలింగ్స్ని వీటన్నిటిని మాట్లాడుతూ ఉంటారు కదా. దట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ హీలింగ్. That doesn't mean we should not pray for healing. And even it doesn't mean that we should not desire for healing. We have to desire for healing. We have to desire for healing because our God is a sovereign God. We have to pray for healing. The only thing we should not do is, if in case we are not healed, a believer will not question God. దేవుని మీద ఆధారపడాలి మనం, దేవుణ్ణి అడగాలి, మనం ఎక్స్పెక్ట్ చేయాలి. మనం చేయకూడదు ఏంటి అని అంటే, మనం అడిగింది దేవుడు చేయనప్పుడు, మనం అడిగింది జరగనప్పుడు దేవునికి తిరుగుబాటు చేసేవాళ్ళుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఉండకూడదు. ఆయన సార్వభౌమత మీద ఆధారపడి, ఆయన అధికారంకి లోబడి తల వంచి మనం ఆయనకి లోబడి మనం బ్రతకాలి. దట్స్ వాట్ ఎ బిలీవర్ విల్ డూ ఆటోమేటికల్లీ. అదవుతుందా? నిజమైన ఫెయిత్ అంటే అలా ఉంటుంది. కానీ ప్రాస్పెరిటీ టీచింగ్స్ విని విశ్వాసంలోని భ్రమలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు అడగడం వచ్చు, ఎక్స్పెక్ట్ చేయడం వచ్చు, కానీ దానికి జవాబు రాకపోతే దాన్ని తీసుకోవడం చేత కాదు. అదో చెప్పింది, అది చేత కాదు. కానీ నిజమైన విశ్వాసం ఎలా ఉంటాడు? హీలింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు, హీలింగ్ కోసం అడుగుతాడు. హీలింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకో అవసరత కావచ్చు, ఏదైనా కావచ్చు, అడుగుతాడు, ప్రభువుని మీద ఆధారపడతాడు. కానీ జరగకపోతే ఇంకా ప్రభుని స్తుతిస్తూనే ఉంటాడు. అది జరగకపోతే, ప్రభా నీ స్వరూపంలోకి నన్ను మార్చుకోవడానికి నువ్వు చేసేటువంటి మేలే అని నేను భావిస్తాను ప్రభా, నేను నమ్ముతాను ప్రభా అని ప్రభు మీదే ఆధారపడుతూ ఆయన్నే ఇంకా ఆరాధిస్తూనే ఉంటాడు, యోబులాగా కదా. అర్థమవుతుందా? సో కానీ ఇక్కడ అద్భుతంగా సంతోషకరంగా ఎపఫ్రా విషయంలో మాత్రం ఏమైందంట, ఎపఫ్రాకి స్వస్థత కలిగింది. వారందరూ ఆయన్ని చూసి సంతోషించాలని మళ్ళీ ఎపఫ్రాని తిరిగి పంపించదలుచుకున్నాడు కదా. చూడండి, చాలా చోట్ల కూడా మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసిన హిజ్కియా విషయంలో, కొంతమంది రాజుల విషయంలో, లాజర్ విషయంలో, త్రోఫిమస్ అనేటువంటి వ్యక్తి విషయంలో, వీళ్ళందరి విషయంలో కూడా దేవుడు స్వస్థత చేసి వారికి సంతోషాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తాం. అలానే స్వస్థత చేయకుండా విశ్వాసంలో నడిపించుకున్న సందర్భాలు కూడా చూస్తాం. ఈ రెండిట్లో కూడా కామన్ ఏంటి అని అంటే, అవసరం లేకపోతే అస్వస్థత, దానికోసం విశ్వాసులు అడగడం, మొరపెట్టుకోవడం, ప్రభు మీద ఆధారపడడం, ఇది కామన్. దానికి జవాబు ఇస్తాడా, ఎవడా, ఆలస్యంగా ఇస్తాడా, తొందరగా ఇస్తాడా అనేటువంటిది ఇట్ వేరీస్. కానీ ఈ విశ్వాసులందరి జీవితాలు మనం చూస్తే కనుక మనకు కనిపించేది ఏంటంటే, దేవుని మీద ఆధారపడడం, దేవుణ్ణి అడగడం, తర్వాత దేవుడు చేసినటువంటి దానికి లోబడ్డం, దేవుడిచ్చిన దాన్ని అంగీకరించడం. అర్థమవుతుందా? జవాబు వచ్చినా రాకపోయినా, స్వస్థత వచ్చినా రాకపోయినా ఆయన అంగీకరించడం, ఆయనలో సంతోషించడం, ఆయన మాత్రమే ఆరాధన చేయడం. మై రిడీమర్ లివ్స్, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, నేను ఆయన్ని ఆరాధిస్తాను,
ఆయన నా విమోచకుడు సజీవుడు, నా కనుల నేను ఆయన్ని చూస్తాను. హబకుకు గ్రంథంలో రాస్తూ ఉంటాడు కదా, నా ద్రాక్ష తోటలు పండకపోయినాను, నా కొట్లలో పశువులు లేకపోయినాను, నేను ఆ యెహోవాను ఆరాధిస్తాను. దిస్ ఇస్ కామన్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ బిలీవర్స్. And something is also common in the lives of believers, that they depend on Him, that they pray to Him for healing and for their needs. కదా చూడండి. సో అది ఎపఫ్రా విషయంలో మనం చూసేటువంటి విషయం అన్నమాట. ఇంకోటి, ఎపఫ్రా ఒక త్యాగపూరితమైనటువంటి, రిస్క్ తీసుకునేటువంటి నేచర్. తిమోతి ఏమో కొంతమంది వ్యక్తుల గురించి మనసంతా పెట్టి, హృదయం అంతా పెట్టి ఆలోచించేటువంటి నేచర్. ఎపఫ్రాదేమో రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధపడేటువంటి నేచర్. ప్రాణానికి తెగించి పౌలు దగ్గరికి వెళ్ళాడు, ప్రాణం పోయేంతగా రోగాన్ని భరించాడు, ఇప్పుడు స్వస్థత పొందాడు. మొదటి శతాబ్దంలో, ఫస్ట్ సెంచరీలో ఒక కరోనా లాంటిది వచ్చిందనమాట. కరోనా లాంటి ఒక పెస్టిలెన్స్ వచ్చింది. AD 252 ఇయర్. ఆ ఇయర్లో అంటే ఎన్నో సెంచరీ అది? ఫస్ట్ సెంచరీ, సెకండ్ సెంచరీ కదా, థర్డ్ సెంచరీ. ఆ థర్డ్ సెంచరీలో ఒక కరోనా లాంటి ఒక పెస్టిలెన్స్ వచ్చింది. వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, చాలామంది పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నారు, కొంతమంది తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తున్నారు, వృద్ధుల్ని విడిచిపెట్టేస్తున్నారు. పేదలు వాళ్ళందరూ రోడ్ల మీద, వాళ్ళకి ఆహారం లేక వాళ్ళు ఉండిపోయి ఆ రోగంతో చచ్చిపోతున్నారు. అట్ ద సేమ్ టైం క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. క్రైస్తవులు కనిపిస్తే వాళ్ళని ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. ఈ సమయంలో కొంతమంది ఏం చేశారు అని అంటే, ఒక బిషప్ గారి యొక్క, లేకపోతే ఒక పాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో రోడ్డు మీద పడిపోయినటువంటి అలాంటి వృద్ధుల్ని, చిన్నపిల్లల్ని, వాళ్ళందరినీ తీసి వాళ్ళకు వైద్యం చేయడం, వాళ్ళకు ఆహారం పెట్టడం, ఇవన్నీ చేయడం ప్రారంభించారంట. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు రెండు రకాలుగా మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ సూసైడ్. ఒకటేంటనంటే, వాళ్ళకున్న రోగం వీళ్ళకి అంటుకొని వీళ్ళు చచ్చిపోవచ్చు. రెండో రకంగా ఏంటి అని అంటే, వాడే ఆ ట్రీట్మెంట్ తీసుకున్నవాడే ఇన్ కేసు వాడు బాగైపోయిన తర్వాత, అరే నువ్వు వీరెవర్రా అసలు అని రియలైజ్ అవుతాడు. మేము పలానా క్రిస్టియన్స్ అండి, మేము పలానా సంఘం మాది. ఎక్కడ్రా మీ సంఘం? పలానా చోట కలుస్తూ ఉంటాం. అవునా, సంఘాలు ఎన్ని బ్యాన్ చేశాం కదా, మీరు ఎందుకు కలుస్తున్నారు? ఓకే, నమస్తే అండి, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్తాడు. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేస్తాడు. ఎవడైతే వాళ్ళ వల్ల, వాళ్ళ మందుల వల్ల, వాళ్ళు ఇచ్చిన ఆహారం వల్ల స్వస్థత పొందాడో వాడే వెళ్ళి వాళ్ళని చంపించేస్తాడు. అద్భుతం చెప్పింది. అంత క్రూరత్వంతో ఉన్నారు రాజ్యం అంతా కూడా. క్రైస్తవులంటే అంత ద్వేషంతో ఉన్న సమయం అది. ఆ సమయంలో బజార్లోకి వెళ్ళి, బయటికి వెళ్ళి, కొంతమంది ఈ విధంగా అవస్థపడుతున్న వారిని గ్యాదర్ చేసి సీక్రెట్గా ఒక స్థలంలో పెట్టి వాళ్ళందరికీ వైద్యం, ఆహారం అందిస్తూ కొంతమంది వ్యక్తులు బ్రతికారంట. క్రైస్తవులు, ఒక సంఘానికి సంబంధించిన క్రైస్తవులు. సిప్రియన్ అనేటువంటి ఒక పాస్టర్ గారు యొక్క సంఘం అది. ఆ పాస్టర్ గారి పేరండి సిప్రియన్ అనేటువంటి పాస్టర్ గారు. వీళ్ళందరినీ చూసిన వాళ్ళు వీళ్ళకు ఒక పేరు పెట్టారంట. చరిత్రలో వీళ్ళకు ఒక పేరు పెట్టారంట, పారాబొలానీ అనే పేరు పెట్టారు. పారాబొలానీ అది లాటిన్ పేరు. దాని అర్థం ఏంటో తెలుసా? గ్యాంబ్లర్స్ అని అర్థం, లేకపోతే రిస్కర్స్ అని అర్థం. వీళ్ళ జీవితాలతో వీళ్ళు ఏం చేస్తున్నారు? చెలగాటం ఆడుతున్నారు. వీళ్ళ జీవితాలతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు. కాబట్టి చూడండి, గ్యాంబ్లర్స్ అని పేరు పెట్టారు. అంటే ఆ పేరు పెట్టడంలో కూడా వాళ్ళు అంత త్యాగం చేసి ప్రజల జీవితాలు కాపాడుతుంటే కూడా వాళ్ళకి పెట్టిన పేరు కూడా ఎలా ఉందో చూసారా? పాజిటివ్గా లేదు. ఎలా ఉందో చూసారా? నెగిటివ్గా ఉంది. అవసరం వీళ్ళకి? చచ్చివాడు చచ్చిపోతాడు. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడి ఇప్పుడు యేసుప్రభు గురించి చెప్పాలా? ఎంత ధైర్యం వీళ్ళకి!
వీళ్ళెవరు? రిస్కర్స్, గ్యాంబ్లర్స్. ఈరోజు కొంచెం డబ్బులు సంపాదించి, కాస్త ఎంబీబీఎస్ లాంటి డిగ్రీలు సంపాదించి, వీలున్న టైంలో ఏదో నలుగురికి ఫ్రీగా వైద్యం చేసి ఏదో చేస్తే పెద్ద సేవ అనుకుంటున్నారు. సేవ కాదు. రూపాయి డాక్టర్ అయినా, 5 రూపాయల డాక్టర్ అయినా, 10 రూపాయల డాక్టర్ అయినా, ఫ్రీ డాక్టర్ అయినా, కనీసం రేపు పొద్దున పొలిటీషియన్ అయి సీఎం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకేం ఛాన్స్ ఉంటుంది? చరిత్రలో వీళ్ళు ఎవరో కూడా తెలియకుండా అన్యాయంగా చచ్చిపోతారు. వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. ఈ కార్యం చేయడం ద్వారా అన్యాయంగా గుర్తు తెలియకుండా చరిత్రలో వాళ్ళు ఎవరో కూడా వాళ్ళ పేర్లు కూడా తెలియకుండా చచ్చిపోతారు. చచ్చిపోయారు కూడా. అందుకనే వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ పేరేంటంటే వాళ్ళకి ఏం పెట్టారు? గ్యాంబ్లర్స్. జీవితాలతో చెలగాట మారుతున్నారు. ఏం పిచ్చా వీళ్ళకి ఏమన్నా? సమాజానికి ఎంత మేలు చేస్తున్నారు, ఎంతమందిని జీవితాలు కాపాడారు, నిలబెట్టారు, వాళ్ళకి ఎంత సేవ చేస్తున్నారని ఎవడు మాట్లాడుకోవట్లా. వాళ్ళని ఏమంటున్నాడు? అలాంటి పరిస్థితుల్లో నువ్వు వైద్యం చేయగలవా? అలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని కోసం వాడబడగలవా? యేసుక్రీస్తుని ఆ విధంగా నువ్వు ప్రకటించగలవా? ఇది దేవుని గణపరచడం అంటే. ఏదో డిగ్రీలు సంపాదించి, మార్కులు సంపాదించి, ఏదో ఉద్యోగాలు సంపాదించి, అంతా బాగున్నాను, మంచిగా ఉన్నాను, గ్రాండ్గా ఉన్నాను, మంచిగా సెటిల్ అయ్యాను, అట్ ద సేమ్ టైం ఒక 4-5 పేషెంట్లకి ఉచితంగా వైద్యం చేశాను అన్నంత మాత్రాన దేవుడు మహిమ పొందుతాడు అనుకుంటున్నారా? వీళ్ళ జీవితాల గురించి విన్న తర్వాత కూడా దేవుడికి మహిమ అనిపిస్తుందంటే మీకు దండం పెట్టచ్చు. ఇలాంటి వాళ్ళ చరిత్రలో ఇలాంటి క్రైస్తవులు ఉన్నారని తెలిసిన తర్వాత కూడా మనం చేసేది ఏదో దేవునికి మహిమ అనుకుంటున్నామనంటే మనంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకెవరన్నా ఉంటారా? ఆలోచించేయండి. నేను చర్చికి రావడమే దేవునికి మహిమ అనుకుంటున్నామంటే, నేను ఏదో ఒక డిగ్రీ సంపాదించి కృతజ్ఞత కూటం పెట్టుకుంటే దేవునికి మహిమ అనుకుంటున్నామంటే ఇంకంతకంటే వెరితనం ఏముంటుంది? ఇది కదా దేవుని మహిమపరచడం అంటే. ఎపఫ్రొదితు చేసిన పని కదా, తిమోతి చేసిన పని కదా. సాక్ష్యం అంటే ఇదిగో ఇది కదా సాక్ష్యాలంటే. అర్థమవుతుందా? సాక్ష్యాలంటే ఇది కదా. అర్థమవుతుందా చెప్పింది? ఇందా నేను చెప్పినట్టు తల్లిదండ్రులు గణపరచడం అంటే ఇది కదా. మొదటి చిన్నప్పటి నుంచి నువ్వు వాక్యంలో పెరిగావయ్యా అని చెప్తే కదా తల్లిదండ్రులకి ఘనత. అవునా కదా? మంచి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకున్నావే, బాగా ఉద్యోగం చేస్తున్నావే అని అంటే తల్లిదండ్రులకు ఘనత ఏముంది? ఏ హంతకుడు కూడా అంతే చేస్తాడు. బయట పనికి మాలిన పనులన్నీ చేసేవాడు కూడా పిల్లలకి మంచి చదువు చెప్తాడు. వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. అబ్బా నువ్వు ఇంజనీర్ అయ్యావు, మీ నాన్న పేరు మీద ఉన్న కేసులన్నీ కొట్టేస్తాం అంటారా? కొట్టోళ్ళు అనరు కదా. ఆహా నువ్వు చాలా ప్రయోజకురాలు అయ్యావు, మీ నాన్న తాగుబోతైనా, మీ నాన్న తిరిగిపోతైనా అవన్నీ కూడా దేవుడు క్షమించేస్తాడు. మీ నాన్న పరలోకానికి వెళ్తాడు, నువ్వు కూడా పరలోకానికి వెళ్తావు అని చెప్పగలుగుతాడా? చెప్పలేడు. మా పొట్టలు కొట్టి మా దగ్గర లంచాలు తీసుకొని కుటుంబానికి అన్యాయం చేసి వ్యభిచారం చేసి పిచ్చి తిరుగుళ్ళు తిరిగి వాళ్ళ అమ్మాయి మాత్రం ఓ పెద్ద ఇంజనీర్ అయింది, డాక్టర్ అయింది అంటాడు. అంతేనే కదా. ఏం ఘనత వస్తుంది చెప్పండి? ఏం ఘనత వస్తుంది? తన సొంత విషయాలు కాకుండా ఇతరుల విషయాలను ఆలోచించేటువంటి బిడ్డల్ని మనం తయారు చేయగలిగామనుకోండి, అలాంటి తల్లిదండ్రులుగా మనం ఉండగలిగామనుకోండి, యేసయ్య కోసం ఆలోచించే బిడ్డలను తయారు చేయగలిగామనుకోండి, అప్పుడు నిజమైన ఘనత. అది నిజమైన ఘనత. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. ఇది ఒక సంఘ సభ్యుడు, ఇది ఒక నిజమైన విశ్వాసి ఉండాల్సినటువంటి లక్షణాలు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం ఉన్నాం లేదా పరీక్షించుకుందాం. మన రక్షణని ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం.